యూ ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈ రోజు వచ్చేసి నేను బ్లాగ్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా ఈరోజు థర్స్డే. సో థర్స్డే బ్లాగ్ చేస్తున్నాను ఫ్రమ్ ఆఫ్టర్నూన్ ఆన్వర్డ్స్. రెసిపీస్ అయితే ఏం యాడ్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను రెసిపీ చేసేసాను. నేను లంచ్ కూడా చేసేసాను, లంచ్ కూడా అయిపోయింది. నేను ఏం చేశాను అనేది మటుకు నేను మీతో మీ షేర్ చేసుకుంటాను, ఎందుకంటే చూపిస్తాను. బట్ ఎలా చేశాను అనేది చాలా సింపుల్ రెసిపీస్, మీ అందరికీ తెలిసిందే. టమాటా పప్పు చేశాను అండ్ మజ్జిగ పులుసు చేశాను. సో ఇది రెగ్యులర్గా మీరందరూ ఎలా చేసుకుంటారో నేను కూడా అలానే చేసుకున్నాను, చాలా సింపుల్గా. సో అంతేనండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నేను రెడీ అయ్యాను, లంచ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను రెడీ అయ్యాను. ఎక్కడికి అంటే పార్లర్కి వెళ్తున్నాను, బ్యూటీ పార్లర్కి. మీలో చాలా మందికి తెలుసు కదా, నేను రెగ్యులర్గా ఒక పార్లర్కి వెళ్తాను. అది సీతమ్మదారిలో ఉన్నదండి, వై నాట్ పార్లర్ అని చెప్పి. సో తన దగ్గరికి వెళ్తున్నాను. తను ఎప్పటి నుంచో నాకు హెయిర్ కట్ చేస్తానంటుంది. నేను కూడా చేయించుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే కిందన చూస్తే కనుక మీరు చాలా పల్చగా ఉంది అండ్ డెడ్ హెయిర్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఇలాంటి హెయిర్ ఎప్పుడు ఉంచుకోకూడదు, కట్ చేసేస్తేనే మనకి గ్రోతింగ్ అనేది బాగుంటుంది. సో నేను కట్ చేయించుకుందాం అనుకుంటున్నా. తను అంటుంది నేను చేస్తాను, మంచిగా నీకు హెయిర్ కట్ చేస్తాను అంటుంది. నాకైతే జస్ట్ చిన్న ట్రిమ్ చేస్తే సరిపోతుందని ఉంది. సో లెట్స్ సీ. ఇప్పుడైతే పార్లర్కి వెళ్తాను, అక్కడికి వెళ్ళాక ఒకవేళ హెయిర్ కట్ చేస్తే కనుక అది కూడా నేను మీకు షూట్ చేసి పెడతాను. సో ఇంకొకటి ఏంటంటే ఈవినింగ్ బ్యూటీ పార్లర్ నుంచి వచ్చాక ఈవినింగ్ బయటకు వెళ్దాం అనుకుంటున్నా. కొన్ని యుటెన్సిల్స్ ఉన్నాయి, అవి నేను ఎక్స్చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో అవి ఇరిగిపోయాయి అనమాట, పాడైపోయాయి. అవి కూడా నేను మీకు చూపిస్తాను. అవన్నీ నేను ఎక్స్చేంజ్ చేసి ఇంకేదైనా కొత్త ఐటెం తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఈవినింగ్ అక్కడికి కూడా వెళ్తాను, అది కూడా నేను మీకు పెడతాను. సో బ్లాగ్ అయితే చూసేయండి. సో నేను చెప్పాను కదండి, లంచ్ అయితే ప్రిపేర్ చేసేసానండి. పప్పు టమాటా చేశాను అనమాట. సో ఇలా చేసా. అండ్ ఇది కొంచెం తాలింపు వేసి ఆనియన్స్ టమాటాస్ అన్నీ మగ్గించాక అప్పుడు పప్పు వేసి చేస్తారు కదా, ఆ స్టైల్లో చేశాను. సో ఆ కడాయి అయితే మీకు నేను డీమార్ట్లో పర్చేస్ చేశాను. నా పాత డీమార్ట్ హాల్లో చూసినట్టే మీకు ఐడియా ఉంటుంది. అండ్ ఇది కూడా డీమార్ట్లోనే తీసుకున్నాను. సో రైస్ కూడా అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను కొన్ని యుటెన్సిల్స్ ఎక్స్చేంజ్ చేయాలనుకుంటున్నాను అని చెప్పాను కదా. సో ఇదండి అనమాట. ఇది విరిగిపోయింది అండ్ ఇంట్లో కూడా తిడుతున్నారు ఇలా ఎందుకు వాడుతున్నావు అని. ఇది రావట్లేదు అండ్ ఇది ఊరికి ఇలా ఊగుతుంది అనమాట. సో పొయ్యి మీద ఇది కొంచెం డేంజర్గా అనిపించింది, ఇది కూడా ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇది వండర్ చెఫ్లో తీసుకున్నానండి. 1 ఇయర్ మాత్రమే వాడాను. 1 ఇయర్ తర్వాత నాకు ఇలా అయిపోయింది, లోపలంతా ఇలా వచ్చేయడం నాకు చాలా బాధ వేసింది అనమాట ఇలాగా. సో ఇదొకటి, ఇది కూడా ఎక్స్చేంజ్ చేసేద్దాం అనుకుంటున్నా. యాక్చువల్గా ఇది వారంటీ కూడా అయిపోయింది. సో వారంటీలో ఉంటే మేబీ వాళ్ళని అడిగేదాన్నేమో ఏం చేద్దాం అనేది. అండ్ నెక్స్ట్ ఇది ఒక పాన్ ఉండిపోయింది, ఇది కూడా చాలా పాతది, పాడైపోయింది. సో ఇవన్నీ మనం బయట ఏదన్నా స్టీల్ షాప్లో అట్లలో వెయిట్కి వేస్తారు కదా. సో వెయిట్కి తగ్గట్టుగా ఇచ్చేసి ఏదన్నా తీసుకుందామని అనుకుంటున్నా, ఈవినింగ్ వెళ్దామని. సో ఇదైతే రెడీ పెట్టాను. సో లెట్స్ సీ. అండ్ ఇంకొకటి ఏంటంటే నా దగ్గర ఈ కుండ ఒకటి ఉందండి, నేను పాట్ బిర్యానీ తెప్పించుకున్నాను. నాకు ఇది బాగానే అనిపించింది, అంటే బాగుంది దీని కండిషన్ కూడా. సో ఇందులో ఏం చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు, ఏదైనా చేయాలని అయితే నాకు ఉంది. సో మీరు నాకు సజెస్ట్ చేస్తారని నేను మీకు చూపిస్తున్నాను. సో ఇందులో ఏం చేసుకుంటే బాగుంటుంది, అంటే ఈ సైజుకి ఏం పెట్టుకుంటే ఏం వండితే బాగుంటుంది, నాకు సజెస్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో. సో నేనైతే ఇక్కడ పార్లర్కి వచ్చేసానండి. తను నాకు హెయిర్ కట్ కూడా స్టార్ట్ చేసేసింది, లేయర్ కట్ చేస్తానన్నది. సో చూద్దాం ఫైనల్ లుక్ అయితే ఎలా వస్తుందో, నాకు కూడా ఐడియా లేదు. చెప్తుంది అనమాట. నేనైతే ఖచ్చితంగా చెప్పాను లెంత్ అయితే అస్సలు పోకూడదని చెప్పాను. సో లెట్స్ సీ ఎలా చేస్తుందో ఏమో. నాకు లెంత్ కోసమే కొంచెం టెన్షన్ ఉండే, బట్ తను నాకు ప్రామిస్ చేసింది నేను లెంత్ అయితే నీకు అస్సలు ఏం చేంజెస్ తీసుకురాను, బౌన్సీగా మంచి లుక్ ఇచ్చేలాగా మంచి హెయిర్ కట్ చేస్తానని చెప్తుంది. సో అదొకటే టెన్షన్ అనమాట. బట్ ఫైనల్ లుక్ అయితే చాలా బాగా వచ్చింది, నాకు బాగా నచ్చింది. నేను కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ఫైనల్ ఎలా వచ్చింది అనేది. సో చాలామంది నన్ను రిక్వెస్ట్ చేశారండి హెయిర్ కట్ వ్లాగ్ చేయమని, అందుకే నేను కొంచెం ఈ క్లిప్ అనేది యాడ్ చేశాను అనమాట. సో ఒకవేళ మీకు బోర్ అనిపిస్తే స్కిప్ చేసేయండి. చాలామంది నన్ను రిక్వెస్ట్ చేశారు, మెయిల్ కూడా చేశారు హెయిర్ కట్ వ్లాగ్ చేయండి అనేసి. అందుకనే నేను ఇంత క్లిప్ యాడ్ చేస్తున్నాను అనమాట.
సో మీరైతే కట్ అయితే చూసేయండి ఇప్పుడు. సో హాయ్ అండి, మీరు చూసారు కదా హెయిర్ కట్ నేను చేయించుకున్నాను. తను నాకు 2 లేయర్స్ ఆర్ 3 లేయర్స్ కట్ చేసింది. ఇలా ఉందన్నమాట. సో బ్యాక్ చూసినట్టయితే ఇలా వచ్చింది కంప్లీట్గా హెయిర్ అనేది. లుక్ ఇలా ఉంది. హోప్ మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. నా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా షేర్ చేసుకోండి ఈ టైప్ ఆఫ్ హెయిర్ కట్ నాకు ఎలా ఉందనేది. దీన్ని చాలా స్టైల్స్గా మనం చాలా రకాలుగా స్టైల్ చేసుకోవచ్చండి. ఇలా కూడా స్టైల్ చేసుకోవచ్చు. సో హౌ ఇస్ ఇట్? లేయర్ కట్ ఉంటే మనకి ఇలా బాగుంటుంది అనమాట. సో నాకైతే నచ్చింది ఈ హెయిర్ కట్. మీ అందరికీ నచ్చిందా లేదా అనేది నాతో షేర్ చేసుకోండి తప్పకుండా. సో నేనైతే ఇప్పుడు ఇంటికి వచ్చేసాను కదా, అండ్ నెక్స్ట్ ఈవినింగ్ బయటకు వెళ్తానని కూడా చెప్పాను కదా. సో కొంచెం పోయాక రెస్ట్ తీసుకున్నాక వెళ్తాను. నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను, ఓకేనా? నేను ప్రెస్టేజ్ షాప్కి వచ్చానండి ఇక్కడ. సో ఇదైతే మనకి రామ్నగర్లో ఉందన్నమాట. రామ్నగర్లో ఉన్న ప్రెస్టేజ్ షాప్. హాయ్ అండి, సో నేను షాపింగ్కి వెళ్ళి వచ్చేసాను. యాక్చువల్గా ఇది నేను రాగానే షూట్ చేయలేదన్నమాట. ఆల్రెడీ డిన్నర్ కూడా అయిపోయింది. లేట్ నైట్ అవుతుంది, అంటే 8:30 అలా అయిపోయింది నైట్. బాబుకి కూడా డిన్నర్ పెట్టేశాను. రావడం లేట్ అయింది అనమాట. అందుకనే వాడికి ఆకలేస్తుంది కదా. సో ఫస్ట్ వాడికి ఫుడ్ పెట్టేశాను. ఫుడ్ పెట్టేసిన తర్వాత నేను కూడా తినేసాను. నాకు కూడా ఆకలిగా అనిపించింది. అండ్ నేను కూడా ఇప్పుడే స్కిన్ కేర్ చేసేసుకున్నానండి. అంటే క్లిన్జింగ్, టోనింగ్ అండ్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మీ ముందుకు వచ్చాను. ఇలాగా కంప్లీట్ క్లీన్ చేసుకొని ఓన్లీ లిప్ బామ్ ఒకటే పెట్టుకున్నా. ఇంకా నా ఫేస్ మీద అయితే ఏమీ లేదు. సో ఇంకా డ్రెస్ చేంజ్ చేయడం ఒకటే ఉంది. నేను ప్రెస్టేజ్లోని తీసుకుంది కుక్కర్ తీసుకున్నా అండి. 3 లీటర్స్ కుక్కర్ ఒకటి తీసుకున్నా. అది నేను మీకు చూపిద్దామని చెప్పి నేను ఇప్పుడు మీ ముందుకు వచ్చాను అనమాట. సో ఇది క్లిప్ ఆన్ కుక్కర్స్ వస్తున్నాయి కదండి ప్రెస్టేజ్లో. సో అది తీసుకున్నా. సో ఇదన్నమాట. సో ఈ కుక్కర్ తీసుకున్నా. 3 లీటర్స్ది తీసుకున్నాను నేనైతే. ఇది నాకు ఎంఆర్పి అయితే 3500 ఉందండి దీని మీద. సో నేను అవి పాతవి ఎక్స్చేంజ్ చేశాను కదా అవి, అండ్ ఆల్రెడీ ప్రెస్టేజ్లో ఆఫర్స్ ఉన్నాయంట. సో ఆ ఆఫర్స్తో కలిపి నాకు మొత్తానికి 3000కి అయితే వచ్చింది ఇది.
సో ఇది నేను తీసుకున్న కుక్కర్. యాక్చువల్గా ఇది ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నా. ఇది క్లిప్ ఆన్ మోడల్ అనమాట. ఇలా అంటే ఓపెన్ అయిపోతుంది. సో లోపల ఇలా ఉంటుంది అండ్ బయట అంతా ఇలా ఉందన్నమాట. ఇది చక్కగా ఎలా అయినా వాడుకోవచ్చు. అంటే ఎక్కడైనా మనకి లాక్ అయిపోతుంది. లాకింగ్ సిస్టమ్ సేమ్ ప్రెషర్ కుక్కర్ లానే, కాకపోతే ఏంటంటే మనకి కొంచెం లాకింగ్ సిస్టమ్ అనేది బాగుంటుంది అనమాట. సేమ్ అక్కడలాగే ఇక్కడ ప్రెషర్ వెయిట్ ఉన్నది అన్నీ ఇచ్చారు. అండ్ దీనికి అడిషనల్గా ఏమి ఇచ్చారు అంటే ఒక లిడ్ ఇచ్చారండి. ఈ లిడ్ కూడా ఇచ్చారు. అంటే మనం కర్రీస్ అవన్నీ చేసుకుంటాం కదా, సో ఆ కర్రీస్ చేసుకున్నప్పుడు కూడా మనం ఈ లిడ్ తీసేసి ఇది వాడుకోవచ్చు అనమాట, గ్లాస్ లిడ్. నాకైతే నచ్చింది. 3000 పెట్టి కొన్నాను. సో ఇదేనండి ఈరోజు వ్లాగ్. మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.